అసలు సాలరీ మొత్తం ఏం చేస్తావు? ఎప్పుడు బయట తిరుగుతూనే ఉంటావా? ఇంకా మారవా నువ్వు? వీడియో స్టార్ట్ చేసే ముందు ఎన్ని సెట్ చేసుకోవాలో. మెయిన్ ఈ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది కదా, ఇది పెట్టడానికి ఎంత కష్టపడాలో. అమ్మయ్య అయిపోయింది. ఈరోజు లక్కీగా వితిన్ 1 మినిట్లో పెట్టేశాను. నార్మల్ టైంలో ఒక 10 మినిట్స్ కష్టమన్నా రాదు నాకు. ఇంకా మొదలెడదామా? హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. ఐ హోప్ యూ గైస్ మీ అందరికీ నా ప్రీవియస్ వ్లాగ్స్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. మా పొలం వ్లాగ్స్ అయితే మీరు అడిగినట్లే చేసి పెట్టాను. మాకు వచ్చిన ప్రాఫిట్ చెప్పాను, లాస్ చెప్పాను, ఎంత పెట్టుబడి పెట్టాము అని చెప్పాను, అలాగే ఏమేమి పంటలు వేసాను అని అన్నీ చెప్పాను. ఈ రీసెంట్ టైంలో వర్షాలు కూడా బాగా పడ్డాయంట. సో ఇంకా అన్ని పంటలు చాలా బాగున్నాయని చెప్పారు మా డాడీ. బట్ టైంకి వర్షం పడింటే ది బెస్ట్ ఉండేవి. బట్ ఇప్పుడు పడినందుకు కూడా హ్యాపీగానే ఉన్నాము. ఇంకా ఇప్పటి నుంచి ఫుల్గా వాటిపైన ఫోకస్ చేయాలి. అలాగే చాలా వర్క్ ఉందంట మా మమ్మీకి మా డాడీకి. డైలీ చెప్తా ఉన్నారు. మార్నింగ్ ఎప్పుడో 8కి వెళ్ళి ఈవినింగ్ 6 వరకు పొలంలోనే ఉంటున్నామని చెప్తుంది మా మమ్మీ. బట్ రైతులు అన్నాక ఎప్పుడు కష్టపడతారు, వాళ్ళకి ప్రాఫిట్ ఏమంత రాదనమాట. వాళ్ళ గ్రాఫ్ ఎప్పుడు కష్టం ఒక రేంజ్లో ఉంటుంది, ప్రాఫిట్ మాత్రం లోనే ఉంటుంది. బట్ అది యూనివర్సల్ ట్రూత్, ఎప్పటికీ ఏమీ చేయలేం మనము. సో ఇంకా లేట్ చేయకుండా మనం కూడా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. అలాగే మీ అందరికీ నా తమ్నైల్ చూడగానే అర్థమైంటుంది. తమ్నైల్ చూసి 100% ఎవరికి అర్థం అవ్వదు. వన్స్ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది, ఒక క్లారిటీ వస్తుంది. తమ్నైల్ చూసి జస్ట్ ఎవరు జడ్జ్ చేయకండి. సో ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే హలో అండి, దిస్ ఈజ్ షర్మిల. నా ఛానల్ అయితే లైఫ్ స్టైల్, కుకింగ్, ట్రావెలింగ్, వాట్ నాట్ సో మెనీ కంటెంట్ ఉంది. మంచిగా వ్లాగ్స్ వస్తాయి. సో మీరు నా కోసం కొంచెం వీల్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వ్లాగ్ చూడండి, నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. నేను ఏ వ్లాగ్ ఏ షార్ట్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే మీరు చూసేయచ్చు. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. లెట్స్ గో. ముందుగానే చెప్తున్నాను, వీడియో కొంచెం లెంతీగా ఉండొచ్చు. అలాగే కొంచెం కంటిన్యూగా నేనే ఉంటాను, ఎలాంటివి ఏం చూపించాను కాబట్టి మీకు బోరింగ్గా అనిపిస్తూ ఉంటుంది. సో స్నాక్స్ కానీ ఏమైనా పాప్కార్న్ కానీ అలా ఉంటే తింటూ వీడియో చూడండి. సో స్కిప్ చేయకుండా మాత్రం చూడండి. ఎగ్జాక్ట్గా నేను ఏం చేయాలి, ఏం చెప్పాలి మీకు, ఫస్ట్ నాకెంత తెలుసు ఇదంతా నేను కొంచెం స్టడీ చేసి కొంచెం రాసుకొని సో మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను. సో ఫైనల్గా అయితే నేను నా హాస్టల్ ఎక్స్పెన్సివ్ గురించి చెప్పాలి అనుకుంటున్నాను. మెయిన్గా నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, నేను హాస్టల్లో స్టే చేస్తూ ఉన్నా కదా, సో దాని కంప్లీట్ డీటెయిల్స్ చెప్పాలి అనుకుంటున్నాను. లైక్ నేను ఎంత ఖర్చు పెడతాను, నా పాకెట్ మనీ ఎంత, నా హాస్టల్ ఖర్చులు ఎంత, నేను ఏమేమి కొంటాను, లైక్ బయటకు వెళ్తానా, ఎప్పుడు బయటకు వెళ్తూనే ఉంటావు, తింటూనే ఉంటావు, ఇవన్నీ చాలామందికి ఉన్నాయి ఆ డౌట్స్. బట్ ఎవరు కామెంట్ చేయడం లేదు, కానీ వాళ్ళ మనసులో చాలానే అనుకుంటా ఉన్నారు. సో వాటన్నిటికీ ఒక క్లారిటీ ఇచ్చేద్దామని ఈ వ్లాగ్ అయితే చేస్తూ ఉన్నాను. సో మేబీ మీకు ఈ వ్లాగ్ యూజ్ అవుతే మాత్రం డెఫినెట్గా లాస్ట్ వరకు చూడండి. యూజ్ అవ్వదు అనిపిస్తే మాత్రం అయినా చూడండి, నా కోసం కదా, ప్లీజ్ కష్టపడి మరి చేస్తూ ఉన్నాను. లైక్ నాకు వచ్చిందే 1.5 సో మార్నింగ్ 10కి లేసి ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేశాను జస్ట్ అంతే. ఆ తర్వాత ఇంకా వాషింగ్ మిషన్స్ ఖాళీ ఉండే అనమాట. సో ఇంకా 2 వాషింగ్ మిషన్స్కి క్లాత్స్ అన్నీ వేసాను, బెడ్షీట్లు అన్నీ వేసేసాను. ఆ నెక్స్ట్ ఇంకా రీల్స్ ఎడిట్ చేసుకోవడం, అప్లోడ్ చేయడం. అంటే డైలీ టైం ఎలా ఉంటుందో తెలీదు, లైక్ ఒకరోజు ఫ్రీ ఉండొచ్చు, ఒకరోజు ఫుల్ వర్క్ ఉండొచ్చు నాకు. అందుకే నేను మొత్తం షెడ్యూల్ చేసి ఉంచుకుంటాను అనమాట. ఒక 10 డేస్కి సరిపడా వీడియోస్ ఎడిట్ చేసుకొని షెడ్యూల్ చేసి ఉంచుతాను. ఇప్పుడు మొత్తం నా హాస్టల్ గురించి, ఎక్స్పెన్సివ్ గురించి మాట్లాడుకుందాము. లైక్ నా రెంట్ వచ్చేసి 9K అనమాట, 3 షేరింగ్. సో ఇది ఎవ్రీ మంత్ నార్మల్గా పే చేయాల్సిందే. బట్ హాస్టల్కి 9K పే చేసి, బట్ పర్సనల్గా కూడా చాలానే ఖర్చులు ఉంటాయి. వచ్చిన శాలరీ మొత్తం ఏం చేసావు అని అంటారు. వచ్చిన శాలరీలో ఆబ్వియస్లీ ఇంటికి ఒక 50% పంపించిన, ఇంకొక 50% మనకి పాకెట్ మనీ అంటూ, సమ్ సేవింగ్స్ అంటూ, ఇలా హాస్టల్ ఖర్చులు, బయటకి వెళ్ళి తినడం, ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళి తినడం, లేదా మూవీస్కి వెళ్ళడం, ఏదైనా షాపింగ్ చేయడం, ఇలా 50% ఇలా డివైడ్ చేసుకుంటాను నేను. నీ శాలరీ ఎంత అని అడుగుతారు. ఓకే, బేసిక్ శాలరీనే వస్తుంది. లైక్ అందరికీ ఫ్రెషర్‌కి ఎంత వస్తుందో నాకు అంత వస్తుంది. మరీ అంత హై అయితే ఏం రావడం లేదు. ఓకే గైస్, నాకేం పెద్ద ఎక్స్‌పీరియన్స్ లేదు. బట్ నేను చేస్తున్న వర్క్ నాకు సాటిస్ఫాక్షన్ ఉంది. నాకు మంచిగా కంఫర్ట్ జోన్ అనమాట. సో ఇట్లా తల పట్టుకొని బాబోయ్ ఇది నా వల్ల కాదు, బాగా స్ట్రెస్ ఉంది, అలాంటి జాబ్ అయితే ఏం కాదు. సో పీస్‌ఫుల్‌గా నా జాబ్ లైఫ్ కూడా మంచిగా ఉంది. ఇంకా వన్స్ శాలరీ రాగానే 50% ఇంట్లోకి ఇచ్చేస్తా, 50% నేను తీసేసుకుంటాను. సో దాంట్లో ఎలా ఖర్చు పెడతానో మీకు చెప్తాను. సో 9K హాస్టల్‌కి పే చేసేస్తాను. ఎప్పుడు శాలరీ రాగానే ఇంట్లోకి పంపించేస్తానో ఆ నెక్స్ట్ డేనే హాస్టల్ కూడా పే చేసేస్తాననమాట. ఆ తర్వాత నా ఖర్చులు ఎవ్రీ మంత్ ఇలానే ఉంటాయా ఖర్చులు అంటే లేదు. ఒకసారి ఎక్కువ ఉండొచ్చు, ఇంకోసారి అసలు ఏమీ లేకపోవచ్చు. మ్యాక్సిమం నేను ఎవ్రీ మంత్ కాకపోయినా ఒక 40 డేస్ 50 డేస్కి ఇంటికి వెళ్తానే ఉంటాను. సో ఇంటికి వెళ్ళి రావడానికి ఆల్మోస్ట్ టికెట్ ప్రైస్ వచ్చేసి 1300, ఒక్కోసారి 1200కి అలా స్లీపర్ బస్ వచ్చేస్తుంది. ఐ మీన్ వెళ్ళడానికి రావడానికి చెప్తా ఉన్నాను. అవి మాక్సిమం మా ఇంట్లో వాళ్ళు కొన్ని టైమ్స్ ఇస్తారు, కొన్ని టైమ్స్ నేను తీసుకోను. సో అలా అనమాట. ఆ తర్వాత నా
పర్సనల్ ఖర్చులుంటాయి కదా! లైక్ హాస్టల్ అన్నాక ఒక మినీ ఇల్లు టైపే పెట్టుకోవాలి మనము. ప్రతీదీ మనమే కొనుక్కోవాలి. ఒకప్పుడు అన్నీ ఇంట్లో వాళ్ళని అడిగి కొనిచ్చుకునేదాన్ని. ఎందుకంటే అప్పుడు నాకెలాంటి ఇన్‌కమ్ సోర్స్ లేదు. నేను చదువుకునేదాన్ని కాబట్టి లిటరల్లీ డబ్బుల్ని ఇలా లిక్విడ్‌లా ఖర్చు పెట్టేదాన్ని. ప్రతీదీ చూసిందల్లా అడిగేదాన్ని, చూసిందల్లా కొనివ్వండి, నాకు ఇదే కావాలని మొండిగా వేసేదాన్ని. లైక్ నా బీటెక్ లైఫ్‌లో ఎలా ఉండేదాన్నంటే సేమ్ ఇప్పుడు నాకొక డ్రెస్ నచ్చిందే అనుకో, అదే డ్రెస్‌లోనే ఇంకో డిఫరెంట్ కలర్ ఉంటే 2 తీసుకునే రకం. అలా ఖర్చు పెట్టేసేదాన్ని. లైక్ స్లిప్పర్స్ అయితేనా చెప్పలేనింక లిటరల్లీ జూడియో కలెక్షన్ మొత్తం నా దగ్గరే ఉండేది. అన్ని చెప్పులు కొనేదాన్ని. జూడియోలో కొనేదాన్ని, మ్యాక్స్‌లో కొనేదాన్ని, ట్రెండ్స్‌లో కొనేదాన్ని. ఇంకా బయట షాప్స్‌లో ఏవి నచ్చితే అవి కొనేదాన్ని. హైదరాబాద్‌లో కొనడం సరిపోదన్నట్లు ఊరికెళ్తా గదా! అప్పుడు మమ్మీతో కన్ఫర్మ్‌గా నువ్వు ఎప్పుడు ఇంటికెళ్ళినా నేను, మా మమ్మీ, మా డ్యాడీ కన్ఫర్మ్‌గా ఆదోన్‌కెళ్ళడం, షాపింగ్ జేసుకోవడం. వాళ్ళు నేను అడిగిందల్లా కొనిచ్చేవాళ్ళు. అప్పుడు డబ్బు విలువ నాకు ఏ మాత్రం తెలీదు. నాకు ఎలా అంటే ఇది కావాలి అనగానే ఇచ్చేవాళ్ళు ఉన్నారు పేరెంట్స్. సో, అలా ఎక్కువ ఖర్చు పెట్టేదాన్ననమాట. ఆ తర్వాత ఎప్పుడైతే నేను సంపాదించడం మొదలుపెట్టానో, ఆ రోజు నుంచి దాని విలువ నాకర్థమైంది. సో, ఇప్పుడు నాకంటూ మనీ నేను ఇంట్లో ఏం అడగడం లేదని చెప్పలేను. నాకు చాలా నీడ్ ఉన్నప్పుడు మాత్రం డెఫినిట్‌గా అడుగుతాను. మరీ ఎక్కువేం అడగను. జస్ట్ ఒక 500, 1000 ఇంతకు మించి అడుగుతాననమాట. దీన్ని క్రాస్ చేసి ఎప్పుడు నేను అడగలేదు. నాకు ఏది కావాలన్నా మా ఇంట్లో వాళ్ళే చూసుకుంటారు స్టిల్. బట్ నా డబ్బులు గూడా ఇంటికివ్వాలి అని మ్యాండేటరీ ఏం లేదు. మా డ్యాడీ వాళ్ళు గూడా ఏం అడగరు. నేనిచ్చే 50% గూడా వాళ్ళకేం అంత అవసరం లేదు. బట్ నేను ఉంటే ఖర్చు పెట్టేసాను, లేదా నా కోసమే వాళ్ళు సేవింగ్స్ చేస్తా ఉన్నారు. నేనే ఇస్తా ఉన్నాను వాళ్ళు అడగక ముందే. సో, అది అనమాట. ఇంకా రిమైనింగ్ 50% ఇప్పుడిప్పుడు నేను మనీ సేవింగ్ చేయడం, మనీ ఎలా హ్యాండిల్ చేయాలి, లైక్ ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ వద్దు అనాలి, ఎక్కడ లైక్ అది చూసినంగా ఏదైనా ఒక థింగ్ చూసిన వెంటనే అబ్బా! ఇది నాకు యూజ్ లేదు, ఎలా మనసు మార్చుకోవాలి, ఇవన్నీ నేర్చుకున్నాను. నేనైతే ఎప్పుడు డబ్బులు సంపాదించడం మొదలుపెట్టిన 6 మంత్స్ నుంచే నాకు అర్థమైందనమాట. ఆ 6 మంత్స్ వరకు ఓకే. చిల్‌గా అయిపోయాను. ఆ తర్వాత నుంచి నాకు తెలిసింది. హ్మ్. నేనెప్పుడు ఏమనుకునేదాన్ని, బీటెక్‌లో ఉండేతప్పుడు చాలా అనుకునేదాన్ని. లైక్ జాబ్ జేస్తున్నారు, వీళ్ళు సంపాదిస్తున్నారు, డబ్బులన్నీ ఉండవా వీళ్ళ దగ్గర, మంత్ ఎండ్ వచ్చే లోపల మన దగ్గర డబ్బులు లేవు, సాలరీ కష్టాలు, ఎంప్లాయీ కష్టాలు ఇవన్నీ అంటారు. ఏంటబ్బా! అని అనుకునేదాన్ని. వన్స్ అది నా వరకొచ్చి నేను ఫేస్ చేస్తే తప్ప నాకు అర్థం అవ్వలేదు. నిజంగంటే ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ బతకడం సిటీలో 100% చాలా కష్టం గైస్. వాళ్ళకొచ్చే సాలరీలో కొంచెం ఖర్చులు ఎక్కువ. ఇంటికి పంపాలి. కొందరికి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఈఎంఐ ఉంటాయి. హౌస్ లోన్స్ ఇవేవేవో ఉంటాయి. అలాంటి వాళ్ళకి చాలా కష్టం. మంత్ ఎండ్ వచ్చేలోపు మనీ ఉండవు. బట్ నేను చదువుకునేటప్పుడు ఎవరైనా నాతో ఇట్లా డిస్కస్ చేస్తా ఉంటే నేను లైక్ ఏంటి జాబ్ చేస్తున్నారు ఇంకా మీరు ఇలా చూసేదాన్ని. ఇలా అనుకునేదాన్నిలే నేను గూడా. బట్ అది మన వరకొచ్చే వరకు మనకు తెలీదు. ఓకే. సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ నువ్వని పేరుకే తప్ప అందులో ఎన్ని కష్టాలు, ఎన్ని బాధ్యతలు ఉంటాయో మనం అనుభవిస్తే గాని అప్పుడు అర్థం అవ్వదు. నాకేమి ఇంత ఎక్స్‌పీరియన్స్ ఇవేం లేవులే. బట్ నేను కొంచెం తెలుసుకున్నాను. ఆ కొంచెమే మీకు చెప్పాలి అనుకుంటున్నాను అంతే. నేనేమంటానంటే మనీ చూసి ఖర్చు పెట్టండి. ఇప్పుడు నేను హాస్టల్‌లో ఉంటున్నా కాబట్టి ఎగ్జాక్ట్‌గా చెప్పను. పర్సెంటేజ్ వైస్‌గా అయితే చెప్తాను. సో, ఇప్పుడు రిమైనింగ్ 50% గురించి మాట్లాడదాం. 50%లో హాస్టల్‌కి 9,000 పోతే ఇంకొక 35% ఉంటాది అనుకుందాం. సో, ఆ 35%లో నేను ఒక 10% సేవింగ్స్‌గా ఉంచేసుకుంటాననమాట. ఆ 10% ఎలాంటి సిట్యుయేషన్ ఉన్నా కూడా యూజ్ చేయను నేను. అయితే నేను ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్ చేసుకుంటా ఉన్నాను. లైక్ ఎప్పుడు ఎలాంటి సిట్యుయేషన్ వస్తదో తెలీదు. నాకైనా, మా పేరెంట్స్‌కైనా ఫర్దర్ ఫ్యూచర్ కోసమైనా సో, సేవింగ్స్ ఒక 10% అయితే చేసుకుంటున్నాను. సో, సమ్ ఇన్వెస్ట్‌మెంట్ ఉండాలి ప్రతి ఒక్కరికి. అది మీరు కూడా చేసుకుంటే చాలా బెస్ట్. ఒక 2000, 3000 ఇన్వెస్ట్ చేసుకుంటే ఫ్యూచర్‌లో అదే ఎక్కువ మనకు యూజ్ అవుతుందేమో అన్నట్లు నేను సేవింగ్ చేసుకుంటున్నాననమాట. ఇవన్నీ నేనంతట నేనేం తెలుసుకోలేదు. నాకంటూ ఒకరు చెప్పేవాళ్ళున్నారు. వాళ్ళు చెప్పడం వల్ల నేను ఇంత మంచిగా తెలుసుకున్నాననమాట. లైక్ నా దగ్గర రూ. 10 కూడా పెట్టుకునేదాన్ని గాదు. రూ. 10 ఉంటే రూ. 20 ఖర్చు పెట్టే రకం నేను. ఇప్పుడు ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్‌కి సేవింగ్ స్టేజ్‌కొచ్చానంటే నేను లైక్ ఎంత నేర్చుకున్నానో నాకే అర్థమవుతా ఉంటది. లైక్ మా పేరెంట్స్ గూడా చాలా ఇంప్రెస్ అవుతా ఉంటారు అప్పుడప్పుడు. సమ్ సేవింగ్స్ గురించి మాట్లాడితే 35% నుంచి 10% ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఇంకా 25% ఉంటుంది. ఇంకొక 15% నా బస్సు టికెట్లు. ఇంటికెళ్ళి రావడానికి నాకు ఆల్‌మోస్ట్ ప్రతిసారి ఎళ్లి రావడానికి 1300 అయినా అవుతది. మాక్సిమం మా డ్యాడీ వాళ్ళు ఇవ్వడానికి ట్రై చేస్తారు. నేనవి తీసుకోననమాట. సో, నాకు కావాలనంటే డెఫినిట్‌గా అడుగుతాను. బట్ ఆ 15%లో బస్ టికెట్‌లొచ్చేస్తాయి. నా పాకెట్ మనీ వచ్చేస్తుంది. ఇంకొక 10% హాస్టల్ ఖర్చులుంటాయి. ఎలా అంటే ఈ రీసెంట్ టైమ్‌లో కొంచెం కొంచెం మనం గూడా హెల్తీగా ఫుడ్ తినాలి. బయట ఫుడ్‌కి పెట్టడం ఎందుకు అన్నట్లు నేను కూడా బయట ఫుడ్ స్టాప్ చేసేసాను. సమ్ వెజ్జీస్ పైన ఇన్వెస్ట్ చేస్తున్నాను. కుకుంబర్, క్యారెట్, బీట్రూట్, ఆమ్లా, ఇంకా వన్ మోర్ స్వీట్ పొటాటో, లైక్ ఇంగా కార్న్ ఇలా ఉంటాయి గదా! వీటిపైన ఇన్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఆ తర్వాత వచ్చేసి ఇంకా లంచ్ మంచిగా వెజ్జీస్ అలా రైస్ కొంచెం తినేస్తున్నాను. ఈవినింగ్
కన్ఫర్మ్‌గా స్నాక్స్ తిని బాగా అలవాటు పడిపోయాను. అవన్నీ స్కిప్ చేసేసాను. ఈవినింగ్ వచ్చేది సమోసా లేదా పునుగులు ఇంకా ఏదేదో గడ్డి ఫ్రైడ్ మ్యాగీ అంట, షవర్మా అంట ఎన్ని తినేదాన్నో. తిని సగం డబ్బులు వాటికి తగలెట్టేసేదాన్ని సాయంత్రం. నేను తినడంతో పాటు నాతో ఇంకొక ముగ్గురిని తీసుకెళ్ళేదాన్ని. వాళ్ళకి గూడా మనమే కట్టేవాళ్ళం. ఉండేదాన్ని. ఇప్పుడు వాటన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టేసాననమాట. నాకేదైనా కావాలి, తినాలి అనిపిస్తే మాత్రం నేను కొంచెం వాటికి ఇన్వెస్ట్ చేసుకుంటున్నాననమాట. బయట మాక్సిమం ఫుడ్ అవాయిడ్ చేశాను. అవాయిడ్ చేసినందుకే నేను ఈ వెజ్జీస్ పైన ఇన్వెస్ట్ చేసుకుంటున్నాను. డైలీ ఈవినింగ్ తినే డబ్బులతోటి 2 మంత్స్ సరిపడా వెజిటబుల్స్ కొనుక్కోవచ్చు. అలా అనమాట. అంత ఖర్చు పెట్టేదాన్ని. ఇప్పుడు మహా అయితే వీక్లీ వన్స్ జెప్టోలో ఆర్డర్ పెట్టుకుంటాను. 170, 180 వీక్ మొత్తం సరిపోతాయి. ఈవినింగ్ టైం మహా అయితే ఆకలి వేస్తే ఏదైనా ఇలా ఎగ్ బాయిల్ చేసుకుంటాను, లేదా స్వీట్ పొటాటో తింటాను, కార్న్ తింటాను. డైలీ 2 ఎగ్స్ మాత్రం మ్యాండేటరీ. ఇంకా ఇప్పుడు శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇవన్నీ అవాయిడ్ చేయాలి నాన్ వెజ్. సో, ఆల్రెడీ అవాయిడ్ కూడా చేసేసాను. ఇదనమాట. ఇంకా ఇలా ఇలా ప్రతీదీ నేను స్ప్లిట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఇదంతా నేర్చుకోవడానికి చాలా టైం పట్టింది. ఒక ఒకప్పుడు నాకు చెప్తా ఉంటే ఇదంతా నా వల్ల కాదు బాబోయ్! ఎలా డబ్బులొస్తే అలా ఖర్చు పెట్టేస్తాను. ఈ సేవింగ్స్ ఇవన్నీ నా వల్ల కాదు అని అనుకునేదాన్ని. సో, హాస్టల్‌లో అబ్బాయిల ఖర్చుల కన్నా అమ్మాయిల ఖర్చులే ఎక్కువుంటాయి. బికాజ్ అమ్మాయి ప్రతీదీ కొంచెం మంచిగుండేవే యూజ్ చేస్తా ఉంటది కాబట్టి. అలా అని అబ్బాయిలు నేనేం తక్కువ చేయడం లేదు. బట్ అమ్మాయిలకి కొంచెం ఎక్స్‌పెన్సివ్ ప్రొడక్ట్స్ వాడతా ఉంటారు. లైక్ అవి ఎవ్రీ మంత్ రీస్టాక్ చేసుకోవాల్సొస్తది. సో, నేను ఎవ్రీ మంత్ రీస్టాక్ చేసుకునే మ్యాండేటరీ థింగ్స్ ఏంటంటే ఒక షాంపూ, కండిషనర్, నెక్స్ట్ ఇంకా ఏంటో గుర్తొస్తలేదు. సడెన్‌గా అంటే నాకు గూడా గుర్తొస్తలేదు. లైక్ ఫేస్ వాష్ ఈ 3నే. ఇంకా లిక్విడ్స్ లైక్ వాషింగ్ మిషన్‌కి క్లాత్స్ వేసుకోవాలి కాబట్టి ఒక లిక్విడ్, కంఫర్ట్, డెటాల్ ఇవి ఎవ్రీ మంత్ నేను రీస్టాక్ చేసుకుంటూనే ఉంటాను. ఫస్ట్ రాగానే ఇవన్నీ ఆర్డర్ పెట్టేసుకుంటా ఉంటాననమాట. అప్పుడప్పుడు ఏవైనా ఆఫర్స్ ఉంటే గూడా అప్పుడు గూడా కొన్ని పర్చేస్ చేస్తా ఉంటాననమాట. లైక్ నాకు బీటెక్‌లో ఉండేటప్పుడు ఆ సిట్యుయేషన్ చెప్తాను మీకు. అయితే ఎవరిదో బర్త్‌డే వాళ్ళకి నేను వెళ్తానే అనుకో, వాళ్ళకన్నా నేనే ఎక్కువ షాపింగ్ చేసుంటా. ఆ బర్త్‌డే గర్ల్ గానీ, బాయ్ గానీ, మేబీ బర్త్‌డే పర్సన్ ఫ్రెండ్ అయినా గానీ, వాళ్ళొక 2,000 చేస్తే నేనొక 5,000 చేసేదాన్ని. అలా షాపింగ్ చేసేదాన్ని. లేదంటే ఇంకా ఏది కంటికి నచ్చితే అది కొనేదాన్ని. అవును. అది నాకు సెట్ అవుతుందా లేదా? అది బావుందా లేదా? మోడల్ బావుందా లేదా? ఇదేం లే. నచ్చితే కొనడమే. అలా ఉండేదాన్ననమాట. ఇప్పుడు నా ఫ్రెండ్స్‌తో షాపింగ్‌కెళ్ళా. నాకు కావాలి ఈ డ్రెస్. ఇది అన్నా కూడా నేనేం కొనడం లేదు. లైక్ ఈ డ్రెస్ నుంచి నాకు ఈ డ్రెస్ పక్కాగా కావాలి, నీడ్ ఉంది అంటేనే కొంటాను. ఊకే డబ్బులున్నాయి గదా! నచ్చింది గదా! షాపింగ్‌కెళ్ళాం గదా! ఇలా ఏం కొనడం లేదనమాట. ఒకవేళ నాకు ఈ ఫెస్టివల్‌కి డ్రెస్ కావాలి, లేదా ఈ టెంపుల్‌కి వెళ్తున్నాను, లైక్ తిరుపతికెళ్తున్నాను. సో, నాకు ఆ డ్రెస్ కావాలి, కొత్తది వేసుకోవాలి. ఇలా నీడ్ ఉంటేనే కొంటున్నాను తప్ప, ఇంకా లేదంటే అస్సలకే లేదనమాట. అలా డ్రెసెస్ అలా డ్రెస్సులు షాపింగ్ చేయడం గూడా తగ్గిచ్చేసాను. అందుకే నేను ప్రతి వ్లాగ్‌లో చెప్తా ఉంటాను. కంప్లీట్ చేంజ్ అయిపోయాను అంటే ఇదే అనమాట. కొంచెం మనీ గురించి తెలిసినప్పటి నుంచి నాకు చిన్నప్పటి నుంచి మా డ్యాడీ వాళ్ళు ఎప్పుడే దేనికి తక్కువ చేయలేదు. చాలానే మనీ ఇచ్చుకుంటూ వచ్చారు. ఒకరికి ఇచ్చానే తప్ప ఎప్పుడు ఒకరి నుంచి తీసుకోలేదు. బీటెక్ వచ్చాకే గదా! లైక్ వన్స్ కాలేజ్ దాటి డిగ్రీకి, బీటెక్ వచ్చాక మన ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువవుతది. ఆ టైంలో గూడా నేను అనుకునేదాన్ని ఎప్పుడు ఎవరిని అడగరాదు. మనకంటూ కొంచెం సేవింగ్స్ ఉండాలి అని. అప్పుడు కూడా నేను సేవింగ్స్ చేసుకునేదాన్ని. నేను కొనుక్కునేదాన్ని. ఇంకా నలుగురికి పెట్టేదాన్ని. అలా ఉండేదనమాట. బట్ అప్పుడు సరిపడా మనీ ఇంట్లో ఇచ్చేవాళ్ళు. మొహమాటం లేకుండా నెలకి 4, 5 సార్లు అడిగేదాన్ని. బట్ ఇప్పుడు అలా అడగలేం కాబట్టి నాకు నేను ఎంత కావాలి, ఏం కావాలి, ఇది కన్ఫర్మ్ ఇంపార్టెంట్ అంటేనే కొంటున్నాను. లేదంటే దాని జోలికి కూడా పోవడం లేదు. ఇప్పుడు నాకొక లిప్‌స్టిక్ నచ్చినా కూడా నేను కొనడం లేదు. ఓకే. నా దగ్గర ఒక 2 లిప్‌స్టిక్స్ ఉన్నాయి. లిప్ లైనర్స్ ఉన్నాయి. ఇంకెందుకు దాన్ని కొనడం? ఓకే. నా దగ్గరున్న 2 లిప్‌స్టిక్స్ అయిపోయాయి, డేట్ అయిపోయాయి, లేదంటే అవి కంప్లీటింగ్‌గా పనికిరావు. మేబీ నా లిప్స్ డ్యామేజ్ అవుతున్నాయి. అలాంటప్పుడే నేను ఇంకోటి కొనడానికి చూస్తాను. లేదంటే అస్సలు చూడను. నాకు ఇప్పుడు ఏదైనా ఒక డ్రెస్ కావాలి, షాంపూ కావాలి అన్నప్పుడే ఒక యాప్ ఇన్‌స్టాల్ చేస్తాను. అంతవరకు ఆ యాప్ నా ఫోన్‌లో అస్సలు పెట్టుకోను. ఎందుకంటే యాడ్స్ వస్తూనే ఉంటాయి. ఆ డ్రెస్ క్లిక్ చేస్తాను, చూస్తాను. అబ్బా! కొందామా అనిపిస్తది. ఎందుకు చెప్పండి? అన్నట్లు అందుకే. అన్ని యాప్స్ కంప్లీట్ డిలీట్ చేస్తాను. ఎప్పుడు నాకైతే అవసరం ఉంటాదో అప్పుడే నేను దాన్ని ఇన్‌స్టాల్ చేస్తాననమాట. అలా తయారైపోయాను. నాలా ఇలా ఎవరైనా ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఇంకా నా దగ్గర కావాల్సిన గ్యాడ్జెట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో, వాటిపైన కొత్తగా ఏం ఇన్వెస్ట్ చేయడం లేదు. నా దగ్గర జ్యూసర్ ఉంది. ఎగ్స్, వెజ్జీస్ బాయిల్ చేసుకోవడానికి ఒక బాయిలర్ ఉంది. ఇంకా ఏదైనా ఆమ్లెట్ ఏసుకోవడానికి, ఏమైనా కుకింగ్ చేసుకోవడానికి ఇంటి నుంచి అన్ని ఇంగ్రీడియెంట్స్ అయితే తెచ్చుకున్నాను. సో, దాని నుంచి ఏ ప్రాబ్లమ్ లేదు. ఈవెన్ ఆయిల్ గూడా ఇంటి నుంచి ఒక చిన్న బాటిల్‌లోకైతే తీసుకొచ్చేసాను. అంత పెద్దగా కుకింగ్ ఏం చేయను. జస్ట్ ఆమ్లెట్‌గా లేదంటే వెజ్జీస్ బాయిల్ చేసుకొని తినడానికి అంతవరకే ఆయిల్ యూజ్ చేసుకుంటాను. సో, వీటి నుంచి ఎలాంటి పెద్ద ఖర్చులు లేవు. ఈ మధ్య కాలంలో నేను ఎలాంటి గ్యాడ్జెట్స్ కూడా ఏం కొనలేదనమాట. ఈ మైకొచ్చేసి నా బర్త్‌డేకే గిఫ్ట్ ఇచ్చారు. లైట్ నా బర్త్‌డేకే గిఫ్ట్ ఇచ్చారు.
సో నాకేమేమి యూట్యూబ్ కావాలో అవి అన్నీ గిఫ్ట్ కూడా వచ్చేసాయి కాబట్టి నేనేం పెద్దగా ఖర్చు కూడా పెట్టడం లేదు. ఇలా ఉంటది. మాక్సిమం మీరు సేవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎవరిపైన ఆధారపడకండి. మాక్సిమం ఎలా ఉంటది అంటే ఇప్పుడున్న సిట్యుయేషన్ ఒక్కసారి రూ. 1 అడిగినా బట్ ఆ పేరు మాత్రం లైఫ్ లాంగ్ వాడు డబ్బులడిగాడు అన్నట్లే ఉంటదనమాట. అది అస్సలు అలాంటి పేరు మీరు ఎప్పుడూ తెచ్చుకోకండి. అలాంటి సిట్యుయేషన్ కూడా రాకూడదని కోరుకుంటున్నాను. సో ఎలా మనకి ఉన్న దాంట్లోనే బతకడం నేర్చుకోవాలి. ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాను అనుకోకండి. ఎందుకంటే నాకు ఇంట్లో చెప్పేవాళ్ళున్నారు. నేను చదువుకునేటప్పుడు చెప్పారు గానీ అప్పుడు నాకంత ఎక్కలేదు. నాకు ఓకే. మా పేరెంట్స్ పెట్టేవాళ్ళున్నారు. వీళ్ళేం జేస్తారు డబ్బులు ఏదున్నా నాకు, నా తమ్ముడికి ఇలా ఆలోచిచ్చేదాన్ని. బట్ డబ్బులు సంపాదియడం చాలా కష్టం. డబ్బు విలువ తెలిసాకే నేను ఇలా అవుతున్నాను. బట్ డబ్బుకి నేనేమి అంత మనీ ప్రిఫరెన్స్ ఇయ్యను. ఎవరికైనా ఫుల్ నీడ్ ఉంటే మాత్రం డెఫినెట్‌గా హెల్ప్ యూ. బట్ ఊకేకే తాగడానికి, తినడానికి, ఎదవ ఖర్చులు పెట్టడానికి గూడా ఇచ్చేదాన్ని ఒకప్పుడు. బట్ ఇప్పుడు అలాంటివన్నీ ఇయ్యడం మానేశాను. నాకే లేవు నీకేమి ఇస్తానురా అని చెప్పే స్టేజ్‌కొచ్చేసాను. అయినా గూడా ఏమి ఇయ్యడం లేదు అలాంటి వాటికి. వాడికి 100% ఆ డబ్బుతో నీడ్ ఉంది అంటే మాత్రం డెఫినెట్‌గా ఐ హెల్ప్ యూ. ఇంకా ఏంటి అంటే ఇవన్నీ నాకు నేను చిన్నప్పటి నుంచి హాస్టల్‌లో ఉన్నాను. చాలా చూసాను. చాలా లో స్టేజ్ నుంచే వచ్చాం మేమేమి. సో, మా డ్యాడీ ఉన్న దాంట్లోనే ది బెస్ట్ పెంచారు గాబట్టి నాకు ది బెస్ట్ పెంచారు గాబట్టి నేను అంత ఖర్చు పెట్టేదాన్ని. బట్ మా నానమ్మ మాత్రం నాకు ఎన్ని చెప్పేదంటే తను ఓల్డ్ కాబట్టి వాళ్ళ మెంటాలిటీ అలానే ఉంటుంది అని అనుకునేదాన్నప్పుడు. బట్ ఇప్పుడు తను చెప్పే ప్రతి వర్డ్ నాకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా ఇంటికెళ్ళినప్పుడు తన దగ్గర నేను అడుగుతాననమాట. ఏం చేయాలి? ఏంటి అన్నట్లు తను చెప్తాది. తన నోటి నుంచి ఫస్టొచ్చే మాట బట్టలు కొనడం మానే ఫస్ట్ నువ్వు. బట్టలు కొనడం మానేస్తే బావుంటది. ఎప్పుడు కొనిన బట్టలే ఎన్ని సార్లు కొంటావు? నీకు అవసరం ఉంటేనే కొనుక్కో. అవసరం లేకుండా కొనుక్కోకు. ఆ డబ్బులు అట్లే దాచుకుంటే ఏదైనా గోల్డ్ కొనుక్కోవచ్చు గదా! లేకుంటే నాకివ్వచ్చు గదా! నేనేదో సేవింగ్స్ చేస్తాను అని చెప్తా ఉంటదనమాట. సో, తన మాటలు నాకెప్పుడూ అవి గుర్తొస్తూనే ఉంటాయి. నాకేదైనా కావాలనుంటే నాకు 100% ఉంటే మాత్రం డెఫినిట్‌గా నేను కొంటాను. మరీ అంత కంజూస్ పీసినారి ఆ టైప్ కాదు. ఇప్పుడు నాకేదైనా తినాలనిపిచ్చింది. ఓకే. తింటాను. ఈ మంత్ మొత్తం దాని జోలికి పోననమాట. అలా మైండ్ సెట్ మొత్తం ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు నాకు ఇది కావాలి అంటే అది ఎలా ఉన్నా కొనగలను. బట్ కొనకుండా మన మైండ్‌ని కంట్రోల్ చేసుకోవాలి. ఫ్యూచర్‌లో మనం ఎవరికైనా చెప్పగలుగుతాం. వాళ్ళు మన దగ్గర నుంచి మన మాటలు చెప్పినా గూడా నీతుల్లా ఫీల్ అవ్వరనమాట. ఇంకేం చెప్పాలి? నేను ఇలా చెప్తున్నానని ఏం తిట్టుకోకండి. రిమైనింగ్ 15% ఉంటుంది గదా! ఆ 15%లోనే ఫ్రెండ్స్‌తో రెస్టారెంట్‌కెళ్ళినా, లేదంటే ఆఫీస్ కొలీగ్స్‌తో బయటికెళ్ళినా ఈక్వల్‌గా అందరూ స్ప్లిట్ చేస్తారు. అప్పుడు సరిపోతుంది ఆ మనీ నాకు. 15% ఎంత సేవింగ్ చేద్దామన్నా గూడా రూ. 1 గూడా మిగిలితే ఎండ్ ఆఫ్ ద డే. మరి అది గూడా నేను హోల్డ్ చేసుకొని నా మైండ్ సెట్‌ని ప్రిపేర్ చేసుకుంటే మరీ దారుణం అయిపోతది గాబట్టి ఆ 15% గురించి ఎక్కువగా ఆలోచించను. ఈ రిమైనింగ్ 35% గురించే ఎక్కువగా ఉంటదనమాట. ఇది వచ్చేసి ఇలా ఉంటుంది. ఆహ్, ఇంకా ట్రిప్స్ గురించి ఉంటది. ఇంకా ట్రిప్స్‌కెళ్తుంటావు గదా! అని చాలామంది అడుగుతారు. ఓకే. ఆ 15%లోనే నేను ట్రిప్స్ గూడా తీసుకుంటాను. మేబీ అంత అవసరమైతే నేను ఇంట్లో నుంచి ఒక 1000, 1500 తీసుకుంటాను. ఎక్కువ బడ్జెట్ ఫ్రెండ్లీగానే వెళ్తా ఉంటాం ట్రిప్స్‌కి. నేను తెలిసి ఇయర్‌లో నేను ట్రిప్స్‌కేం పెద్ద ఎళ్ళలేదు. డివోషనల్ ట్రిప్‌కెళ్ళాను. అది గూడా నా ఫ్రెండ్ ఫ్యామిలీతోటి. ఫ్యామిలీతో వెళ్తే ఆబ్వియస్‌లీ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగానే ఉంటది కాబట్టి దానికి నేను ఇంట్లో నుంచి ఏం అడగలేదనమాట. ఇంకా నేను డ్రెసెస్ చాలానే స్టిచ్ చేపించుకుంటుంటాను. కొన్ని టైమ్స్ మా మమ్మీ ఇస్తుంది. కొన్ని టైమ్స్ నేను ఇస్తా ఉంటాను. లైక్ ఏదైనా కొంచెం నా దగ్గర గూడా డబ్బులు ఈ మంత్ ఖర్చులకి తగ్గించుకున్నప్పుడు మిగిలుంటాయి గదా! అప్పుడు నేను ఇస్తాననమాట. సో, ఇది. ఇంకా లాంగ్ ట్రిప్ వేయాలి, ఎక్కువ బడ్జెట్ ఉంటుంది అన్నప్పుడు మాక్సిమం ఇంకో ఆప్షన్ లేదు నాకు. ఇంట్లో అడగాల్సిందే. ఎందుకంటే నేను ఇంకొకరిని అడిగి ట్రిప్‌కెళ్ళే అంత మైండ్ సెట్ నాకింగా వద్దు. లైక్ ఇవేం పెట్టుకోకండి. అవసరమైతే ఇంట్లో అడగండి. లేదా ఇంట్లో ఇవ్వను అంటే ఆ ట్రిప్పే క్యాన్సిల్ జేసుకోండి. పక్కా వెళ్ళాలి, చూడాలని ఏం లేదు. నీ వయసేమంతేం గాదు. ఈ ఇయర్ కుదరలేదు. నెక్స్ట్ ఇయర్ కుదరొచ్చేమో మేబీ కష్టపడు వస్తాయప్పుడు. అలా అని అనుకుంటూ ఉన్నాను నేను. ఇప్పుడు నాకొక 2 ట్రిప్స్ అలా అన్నారు. వాటికి నేను ఇంట్లో అడగలేకని కాదు. నాకెందుకో వద్దు అనిపిచ్చింది. సో, నేను కూడా వెళ్ళడం లేదు. మన లైఫ్ బాగుండాలి అన్నా, మన లైఫ్ చెడిపోవాలనున్నా మెయిన్‌గా ఫ్రెండ్స్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుంది. సో, నా లైఫ్ చెడిపోవాలి, రాంగ్ రూట్‌లో వెళ్ళాలి అని కోరుకునే ఫ్రెండ్స్ ఏమాత్రం లేరు. మేబీ ఉండొచ్చు. వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటో మనకు తెలీదు. నాకున్నది చాలా, చాలా, చాలా కొంచెం సర్కిల్. నేను ఎవ్వరిని ఎక్కువ ట్రస్ట్ చేయను. లైక్ ఏదో స్టేటస్‌లో చూసి ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారేంటి, అలా ఏంటి, ఇలా ఏంటి అని అనుకుంటారు. బట్ నేను నిజంగా అంటే చెప్తున్నాను. వన్స్ ఆ పర్సన్ అప్పుడు కలిసా అప్పటి వరకే. ఆ తర్వాత నేను హాస్టల్‌కొచ్చినా, ఇంటికెళ్ళినా నేను చాట్ చేయను, కాల్ మాట్లాడను ఏది లేదు. నాకంటూ ఫింగర్స్ పైనే కౌంట్ చేసుకోవచ్చు. అంతే మంది లిమిట్‌గా ఫ్రెండ్స్ పెట్టుకుంటాను. ఆహ్, ఎక్కువ ఉండి ప్రతి ఒక్కరికి ఇంపార్టెన్స్ ఇచ్చి, వాళ్ళ గొడవలిని, వాళ్ళ సోది విని, నా సోది వాళ్ళకి చెప్పి ఇదంతా టైం వేస్ట్ బొక్క. నేను బీటెక్ నుంచి ఇదే కంటిన్యూ చేస్తా ఉన్నాను. నన్ను రాంగ్ వేలో నడిపించే ఫ్రెండ్స్ లేరు నాకు. ఎప్పుడు రైట్ వేలోనే నేను ఏది చూజ్ చేసుకున్నా
కరెక్టే అంటారు, లేదా నేను ఏదైనా చెప్పినా తప్పు అనే ఫ్రెండ్స్ కూడా ఉన్నారు నాకు. సో, ఐ ఆల్వేస్ హ్యాపీ ఫర్ దట్. చిన్న చిన్న థింగ్స్ ఉంటాయి. పర్సనల్ థింగ్స్ ఉంటాయి. అవన్నీ ఇంకా ఇంటికెళ్ళినప్పుడు నేను, మా మమ్మీ కలిసి షాపింగ్‌కెళ్ళి అప్పుడు కొనుక్కుంటాం. ఆ టైంలోన మా డ్యాడీనే పే చేస్తారనమాట. మాక్సిమం నేను హైదరాబాద్‌లో ఈ రీసెంట్ టైమ్‌లో కంప్లీట్‌గా షాపింగ్ మానేశాను. నాకేం కావాలి అన్నా మా ఫ్రెండ్ లక్ష్మి వాళ్ళ మామ్‌కి చెప్తాను. లేదా మా అమ్మకైనా చెప్తాను. ఒకవేళ లక్ష్మి వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు గూడా నేను ఆంటీతో కలిసి షాపింగ్‌కెళ్తాను. అప్పుడు ఆంటీ గూడా కొనిస్తుందనమాట. ఆ తర్వాత ఇంకా మా మమ్మీతో ఇలా ఉంటుంది. ఇంక అంతకు మించి నేను సొంతంగా వెళ్లి షాపింగ్ అయితే చేయడం మానేశాను. నాకేదైనా అంత కావాలంటే దర్జాగా ఆంటీకి ఫోన్ చేసి నాకది కావాలి ఆంటీ అని ఆంటీకి చెప్తాను. లేదంటే మా మమ్మీకి చెప్పాననుకో ఇంటికొచ్చినప్పుడు తీసుకుందాంలే అని చెప్తాదనమాట. ఇంకా నేను లక్ష్మి షాపింగ్‌కెళ్ళడం ఎప్పుడైనా పోస్ట్ చేశానా? అస్సలు పోస్ట్ చేయలేదు. ఎప్పుడు ఇంటికెళ్ళినప్పుడే పోస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇంకా మేము ముగ్గురం ఆంటీ, నేను, లక్ష్మి కలిసే వెళ్తాం వాళ్ళ ఊరికెళ్తే. బట్ పర్సనల్‌గా హైదరాబాద్‌లో ఇద్దరం కలిసి షాపింగ్‌కెళ్ళిందే లేదు. బట్ అంత అవసరం ఉంటే గూడా తను ఇంటి నుంచి తీసుకొచ్చేస్తది. అలా అనమాట. హమ్మయ్య! మీకు చెప్పాలనుకుంది చెప్పేసాను. మొత్తం రాసుకున్నాననమాట. చిన్న చిన్న కీ పాయింట్స్‌లా రాసుకున్నాను. సో, ఏదైనా తప్పు చెప్పుంటే డెఫినెట్‌గా కామెంట్ చేయండి. నేను తెలుసుకుంటాను. ఎవరిని హర్ట్ చేయాలి అనే ఉద్దేశ్యంతో చెప్పలేదు. మీకందరికీ నా పైన డౌట్స్ ఉన్నాయి. సో, వాటి కోసం క్లారిటీ ఇవ్వాలనే వచ్చాను. ఇంకా ఎలాంటి వ్లాగ్స్ కావాలన్నా కామెంట్ చేయండి. ఇప్పుడు నేను టీ తాగాలి అనిపిస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 4:30 అయిపోయింది. నాకు ఆకలేస్తా ఉంది. ఇంకా జస్ట్ నౌ లక్ష్మికి కూడా మెసేజ్ చేశాననమాట. తను ఆఫీస్ కంప్లీట్ చేసుకొని వస్తా ఉంది. ఇంకా నేను తను కలిసి మంచిగా బయటికెళ్ళి చాయ్ తాగి అలా కాసేపు చిల్ అయ్యి వస్తాము. అంతకు మించి ఫస్ట్ తనొచ్చేసరికి నేను ఫస్ట్ క్లాత్స్ అన్నీ ఫోల్డ్ చేసుకోవాలి. 1 అవర్ అయింది గైస్ నేను వ్లాగ్ చేయబట్టి. అవన్నీ నా వెనకాల ఇలా పెట్టుకొని కవర్ చేస్తూ వీడియో చేస్తా ఉన్నాను. చూడండి ఎన్ని క్లాత్స్ ఉన్నాయో. ఇప్పుడు ఇవన్నీ ఫోల్డ్ చేసుకోవాలి, బెడ్ కవర్ ఎయ్యాలి, పిల్లో కవర్స్ ఏసుకోవాలి. ఇంకా అన్నీ ఆరిపోయాయి. లక్కీగా వర్షం కూడా రాలేదు. సో, ఇంకొక హాఫ్ అన్ అవర్ వీటన్నిటి కోసం నేను కష్టపడాలి. ఏదో పనికిరాని పని అది చేయలే, పనికొచ్చే పని చేసినది. అబ్బా! Yeah, that's it for the day. If you like my videos, please like, share and subscribe guys. ఇంకా ఎలాంటి వ్లాగ్స్ కావాలన్నా ప్లీజ్ కామెంట్ చేయండి. డెఫినెట్గా అవి చేస్తాను. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో డెఫినెట్గా కామెంట్ చేయండి. ఏదైనా తప్పు ఉన్నా డెఫినెట్గా నాకు చెప్పండి. నేను తెలుసుకుంటాను. ఎవరినైనా హర్ట్ చేసి ఉన్నా కూడా సారీ. సో, ఇంతటితో అయితే ఇంకా వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. సీ యూ ఆన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్ క్యూటీస్. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. గుడ్ నైట్.